ఒక దగ్గర అగ్నిని వాడుకుంటా ఉన్నాడు, ఒక దగ్గర మేఘాన్ని వాడుకుంటా ఉన్నాడు, ఒక దగ్గర సముద్రాన్ని వాడుకుంటా ఉన్నాడు, ఒక దగ్గర సముద్రంలోని చేపని వాడుకుంటా ఉన్నాడు. రకరకాలుగా ఆయన దేన్నైనా వాడుకోగలిగిన దేవుడు నిన్ను నన్ను ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మోకరించి కన్నీరు విడచి ప్రార్థన చేసినప్పుడు మనకు రెస్పాన్స్ ఇచ్చే దేవుడు, ఆ దేవుని స్థాయి మనం ఒకసారి మన జీవితాలలో జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అశోపురంలో నువ్వెంత అంటే ఇంత, అదే ఈ తెలంగాణ రాష్ట్రంలో అశోపురం ఎంత అంటే ఇంత. ఇండియాలో మహా అంటే తెలంగాణ రాష్ట్రం ఎంత, నియర్లీ ఒక 10% భూమిని కూడా ఆక్యుపై చేసి ఉండదు. అదేవిధంగా ప్రపంచం మొత్తాన్ని చూసుకుంటే మన ఇండియా ఎంత కనిపిస్తుంది. ఈ అనంతమైన విశ్వంలో అద్భుతంగా గ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి గ్రహంలో కొంచెం సృష్టి కనిపిస్తూ ఉంది. ఆయన ప్రార్థన నీకు అల్లాటప్ప కనిపించవచ్చు, ఆయన వాక్యం నీకు ఏదో చిల్లరగా దాన్ని ఎట్లో టైంపాస్ చేయాలి అనిపించవచ్చు, ఆయన గురించి మాట్లాడే మాటలు సోదిలాగా అనిపించవచ్చు, ఆయన గురించి మనం ఎవరికైనా చెప్తా ఉంటే అబ్బా వీడికి బాగా పిచ్చి ముదిరిపోయిందిరా అనుకోవచ్చు. కానీ క్రైస్తవునిగా నీ గుండెల్లో నీ మనసులో నీకు తెలియాల్సింది ఏంటి అంటే, అనంత విశ్వాన్ని సైతం మాట ద్వారా కలుగజేసిన నా దేవుడు నా మాటకి రెస్పాండ్ అవుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడే నా మాటకి ఆయన స్పందిస్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం, ఇది చాలా గొప్ప విషయం. బైబిల్ చెప్తా ఉంది, ఇన్ కేస్ నువ్వు స్తుతించలేకపోతే ఆయన కోసం చెట్లు స్తుతిస్తాయి, ఆయన కోసం కొండలు స్తుతిస్తాయి, ఆయన కోసం బండలు స్తుతిస్తాయి, ఆయన కోసం కార్యాలు చేయడానికి దేన్నైనా వాడుకోగలడు. బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర అగ్నిని వాడుకుంటా ఉన్నాడు, ఒక దగ్గర మేఘాన్ని వాడుకుంటా ఉన్నాడు, ఒక దగ్గర సముద్రాన్ని వాడుకుంటా ఉన్నాడు, ఒక దగ్గర సముద్రంలోని చేపని వాడుకుంటా ఉన్నాడు, ఇంకొక దగ్గర గాడిదని వాడుకుంటా ఉన్నాడు, ఇంకొక దగ్గర గొర్రె పిల్లని వాడుకుంటా ఉన్నాడు. రకరకాలుగా ఆయన దేన్నైనా వాడుకోగలిగిన దేవుడు నిన్ను నన్ను ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆ ప్రతి స్పందనకు మనం ఏమి ఇవ్వగలవమ్మా? అందుకే ఈ అధ్యాయం మనకి నేర్పిస్తూ ఉన్న విషయం ఏంటి అంటే, ఈ అధ్యాయం మనతో మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటి అంటే, ఆయనను స్తుతించండి. పరిస్థితులు ఏదైనా ఎలా వెళ్తా ఉన్నా అందరేం ఆనందంగా మనం బ్రతకట్లా. ప్రతి ఒక్కరికి వారికి సరిపడా కష్టాలు, వాళ్ళ స్థాయికి తగ్గ కష్టాలు, కొంతమందికి స్థాయికి మించిన కష్టాలు. కానీ మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా.